హలో అండి. నేను డాక్టర్ శ్రావ్య, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఈషా ఎండోక్రైన్ సెంటర్, విజయవాడ. ఇప్పుడు మనం చూస్తే ఒబేసిటీ అంటే ఊబకాయం చాలా మందిలో ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. అంటే టైంకి తినకపోవటం, బయట ఫుడ్ ఎక్కువ తినటము, క్యాలరీ, హై ఫ్యాట్ డైట్ తీసుకోవటము అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం లేకపోవటము వీటి వల్ల చూస్తుంటాం. రేర్‌గా ఏంటంటే కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, కొన్ని రకాల మందులు వాడటం వల్ల గానీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇంకా చాలా రేర్ కాజెస్ అంటే జన్యుపరమైన కాజెస్ వల్ల కూడా ఊబకాయం వస్తూ ఉంటుంది. ఊబకాయం ఉంటే ప్రాబ్లమ్ ఏంటి అనుకుంటున్నారు? ఒబేసిటీ ఉన్నప్పుడు షుగర్, హై బ్లడ్ ప్రెషర్ రావటం, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావటం, గుండె మరియు మెదడుకు సంబంధించిన స్ట్రోక్ రావటము, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటము, కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఆడవారిలో పీసీఓడీ ప్రాబ్లమ్స్ రావటము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావటము చూస్తూ ఉంటాం. సో, ఊబకాయం అనేది ట్రీట్ చేసుకోవాల్సింది. ఊబకాయం ట్రీట్మెంట్‌లో మెయిన్ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది ఫస్ట్ వస్తుంది. లైఫ్ స్టైల్ కరెక్షన్ తర్వాత నెక్స్ట్ మెడికల్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. స్టేజ్ ఆఫ్ ఒబేసిటీని బట్టి మనకి మెడికల్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. సో, ఊబకాయంతో బాధపడేవారు ఎండోక్రైనాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ.